దుమ్ము లేపడానికి వచ్చేసింది దమ్ము శ్రీజ. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Yes, this is sudden surprise to me also. అందాల బామ్మ ఏంట్రా ఈ రోజు ఇంత అందంగా ఉన్నావు? మళ్ళీ మొదలెట్టారా? వర్ష దగ్గరకు వస్తున్నాను కాబట్టి కొంచెమైనా సరే అలా అలా కొంచెం కనిపించాలి కదా. కొంచెం కాదురా, ఈ రోజు నన్ను ఫుల్ డామినేట్ చేసి వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు తాజ్ మహల్ లా ఉన్నారు, నేను తాజ్ మహల్ ముందు తీసుకునే బొమ్మలా ఉన్నాను అంతే. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ అసలు ఎందుకురా ఇలా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఎందుకురా కనిపించలేదు నాకు? అయినో మీకెందుకు నెప్పి? అసలు యాక్చువల్లీ చెప్పాలని నాకు ఇప్పుడు కూడా డౌటే. కెమెరాల ముందు మన అందంగా కనిపించాం, ఎంత రెడీ అయినా ఏందో ఆ దరిద్రం అర్థం కాదు. అందరూ బయటకు వచ్చి అదే నువ్వు హైట్ గా ఉన్నావు, అదే నువ్వు తెల్లగా ఉన్నావు. కెమెరా కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంతే. ఇంకేం ఫేమస్ మీ వైజాగ్ లో? వైజాగ్ లో చెప్పాలంటే ఇసుక. సపోజ్ ఇదే డ్రెస్ ఇది నీకు కావాలి అమ్మ, ఇది 5000. 5000 అది 300 ఇస్తానన్నా ఇస్తావా లేదా? ఒకటి వెళ్ళినా అలానే మీ పేరు నాకు ఇప్పటికీ తెలియదు అని నువ్వెవరినైనా అన్నట్టు గుర్తుందా? మాదిరి గారా? ఎక్కువ మాట్లాడకు. వాళ్ళు నెగిటివ్ ఇప్పుడు నేను మీకు పిఆర్ అనుకోండి, సో మిమ్మల్ని పాజిటివ్ గా చూపించాలి. అట్ ద సేమ్ టైం మీకు అపోజింగ్ గా ఎవరున్నారు, మీకు కాంపిటీషన్ గా ఎవరున్నారో వాళ్ళని నెగిటివ్ గా చూపించాలి. కలిసి రాలేదు. నువ్వు అనుకున్నావో లేదో కానీ బయట అందరూ ఇది వాంటెడ్ గానే చేశారు అమ్మాయిని బయటకు పంపించడానికి. నేను ఎంతకి తెగించారా? లిటరలీ ఆ రోజు ఏడ్చింది కూడా అంతే. ఎందుకు ఇట్లా అవుతుంది? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎందుకు ఇట్లా అవుతుంది, నాకెందుకు అవుతుంది? అది ఆలోచించి బుర్ర వేడి చేసుకుని పాడు చేసుకుంటున్నాం. దాని బదులు సరేలే అది ఆ దరిద్రపు రోజు మన రోజు కాలేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.